లో ఇటువంటి దరిద్రమైనటువంటి ప్రభుత్వాన్ని నా లైఫ్లో ఎప్పుడు చూడలే. ప్రభుత్వాలు రావడం, ప్రభుత్వాలు మారడం అనేది సర్వసాధారణం. ప్రజలు మనకు అవకాశం ఇచ్చినప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజల్ని సాటిస్ఫై చేయడానికి, ప్రజల్ని సంతోషపెట్టడానికి రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం కావచ్చు, అదేవిధంగా నిరుద్యోగ యువకులు కావచ్చు, మహిళలు కావచ్చు, సామాన్య ప్రజానికం కావచ్చు, మనం వాళ్ళకి ఎంత మేలు చేసినామనేదే ప్రధానమైనటువంటిది. రాజకీయాలలో రాజకీయ పార్టీలు మేనిఫెస్టోలు ఇస్తుంటాయి. ఆ మేనిఫెస్టోలోనే భగవద్గీత అని, ఖురాన్ అని, బైబిల్ అని చాలా సందర్భాలలో అసెంబ్లీలో కూడా చెప్పినటువంటిది, పార్టీ మేనిఫెస్టోలో కూడా జరిగేది మనం చూస్తాం. కానీ ఒక విచిత్రమైనటువంటి ప్రభుత్వం మన రాష్ట్రంలో జరుగుతుంది. చాలా సందర్భాలలో మనం సర్కస్ నడిపిస్తున్నామా, ప్రభుత్వాన్ని నడిపిస్తున్నామా అనేదానికి కరెక్ట్ సూటబుల్ అయినటువంటి గవర్నమెంట్. రేవంత్ రెడ్డి గారికి ఏమో అతి చిన్న వయసులో ముఖ్యమంత్రిగా అవకాశం వచ్చింది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రజల మన్ననలు పొందాలి. మీరు ఇచ్చినటువంటి హామీలు ఏంది, అవి కరెక్టు ఇంప్లిమెంటేషన్లో ఉన్నాయా లేదా, ప్రజల నుంచి మనం ఆ కార్యక్రమాలు చేసి వాళ్ళ దీవెనలను పొందవలసినటువంటి ప్రభుత్వం రాష్ట్రాన్ని విచ్చలవిడితనం చేసి, ప్రజల దగ్గర డబ్బులు లేకుండా చేసి, రియల్ ఎస్టేట్ వ్యాపారం కుదేలైపోయి, అసలు ఇక్కడ రాష్ట్రంలో ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెట్టి వాళ్ళని దౌర్జన్యపూరితంగా హరాస్మెంట్ చేయడం అనేది మొన్నటికి మొన్న చూసినాం. ఎన్టీవీలో జరిగినటువంటి, అంటే ఫోర్త్ స్టేట్ అని పిలువబడేటువంటి పాత్రికేయులకు అక్కడ జరుగుతున్నటువంటి చర్చ, లేకపోతే వాళ్ళకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళు ఏదో ఒక న్యూస్ పెడితే దాన్ని అక్కడ ఉన్నటువంటి బీసీ ఎస్సీ పిల్లల్ని తీసుకుపోయి అరెస్ట్ చేసి నానా ఇబ్బందులు పెట్టిన తర్వాత అల్టిమేట్గా కోర్టు న్యాయమూర్తి గారు ఏమిచ్చిండ్రో మనం చూసినాం. అంటే మా ఇష్టం ఉన్నట్టు మేము చేసుకుంటాం, మా తుగ్లక్ రాజ్యం. ఇప్పుడు కేసీఆర్ గారు 10 ఏళ్ళు పరిపాలన చేశారు. అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన చేసింది. మా ప్రభుత్వం ప్రజలు మాకు అవకాశం ఇచ్చిండ్రని మేము కార్యక్రమాలు చేసుకుంటా వెళ్ళినవే తప్ప గత ప్రభుత్వం ఏం చేసింది, గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవకతవకలేంది అవన్నీ బయటికి తీసుకుంటే అసలు మీలో ఎవడన్నా మిగులుతాడా? అది మొదలే కాంగ్రెస్ పార్టీ. ఆ విషయాన్ని మర్చిపోయి ఈరోజు ఒకరోజు హరీష్ రావు గారిని రమ్మంటారు. ఫోన్ ట్యాపింగ్ అనేది మీడియా మిత్రులకు, పాత్రికా మిత్రులకు తెలియదు కాదు. ఈ దేశంలో యాంటీ నక్సలిజం కానీ, టెర్రరిజం కానీ, శాంతి భద్రతల విషయంలో కొంతమంది అధికారులతోనే ఒక కమిటీ ఉంటుంది. అది ఏ రాష్ట్రంలో కానీ యావత్ భారతదేశంలో కూడా ఆ కమిటీ ఆధీనంలో పనిచేస్తుంది ఈ ట్యాపింగ్ వ్యవహారం అంతా. ఇది కొత్త కాదు, లేకపోతే ఇప్పుడు ప్రభుత్వం ఉన్నది చేస్తలేదని కాదు. వాళ్ళ మంత్రులే బహిరంగంగా ఇంటర్నల్ మీటింగ్లో, ఫంక్షన్లలో చెప్తారు, ఫోను మాట్లాడాలంటే భయమవుతుంది మాకు, మా ఫోన్లు కూడా ట్యాప్ చేస్తున్నారు అని చెప్పి ఇప్పుడున్నటువంటి మంత్రులు మాట్లాడుతుంది కూడా మనం వింటున్నటువంటిది. అసలు ఈ రాష్ట్రాన్ని బస్టు పట్టించి మీ దోపిడీకి తెరలేపి మీరు చూసినారు. ముఖ్యమంత్రి గారు మాట్లాడినప్పుడు, మంత్రులు మాట్లాడినప్పుడు ఒకటే సబ్జెక్టు మీద డిఫరెంట్గా మాట్లాడుతారు. ఆ రోజు మంత్రి గారు కొండా సురేఖ గారి డాక్టర్ ఏం మాట్లాడిందో మీరు అందరూ చూశారు. ఆ తర్వాత ఆ కేసు ఎక్కడ పోయిందో తెలియదు.
సినిమా టికెట్ల విషయంలో అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడినరో మీరందరూ చూశారు. నా ప్రభుత్వం ఉన్నంత వరకు టికెట్లు రేట్లు పెంచేదే లేదని. తర్వాత మొన్న ఆ మంత్రి గారు నాకు అసలు తెలియదు, నా ఫైల్ కూడా నా దగ్గరికి రాలేదని మొన్న జరిగినటువంటి సింగరేణి అంశంలో కానీ ఈ బొగ్గు గనుల విషయంలో కానీ హరీష్ రావు గారు మొత్తం ప్రూఫ్ అంతా పాత్రికేయుల సమక్షంలో మీ ముందు పెట్టాడు. అదే రోజు సాయంత్రం కాగానే ఫోన్ ట్యాపింగ్లో మిమ్మల్ని సిట్టు వాళ్ళు పిలుస్తున్నారు అని చెప్పి నేనేమంటున్నా, ప్రభుత్వాలు ఇటువంటి హరాస్మెంట్ మీద ప్రభుత్వాలు నిలబడినటువంటి దాఖలు చరిత్రలో లేవు. నాకు అధికారం ఉన్నది, నేనేదో రాచరికం చేస్తా, నా ఇష్టం ఉన్నట్టు నేను చేస్తా అంటే మీ ప్రభుత్వము దీర్ఘకాలికంగా నిలబడడానికి అవకాశం ఉండదు. ఈరోజు సమాజం, ప్రజలు అందరు చూస్తున్నారు అసలు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది. కేసీఆర్ గారి పరిపాలన ఉన్నప్పుడు ఎన్ని అద్భుతాలు జరిగినాయి. వాళ్ళు మాట్లాడితే ప్రజాపాలన అంటారు. అసలు ఏ ప్రాజెక్టు మీ ప్రభుత్వం లోపల ఇప్పటి వరకు ఒక ప్రాజెక్టు మేము స్టార్ట్ చేసి కంప్లీట్ చేసిన ఒక ప్రాజెక్టు పేరు చెప్పండి. మొన్న పోయిన చెనాక కొరాటా కానీ, అదేవిధంగా ఖమ్మంలో జరిగినటువంటి ప్రాజెక్టు కానీ, మీరు ఎక్కడికి పోయినా మేము స్టార్ట్ చేసినవి మీరు చేసిర్రు తప్ప కొత్తగా మీరు ఏ ప్రాజెక్ట్ అన్నా చేసిర్రా. బట్ ఈరోజు ప్రజలకు కావాల్సింది ఏంది? రైతు భరోసా ఇస్తామని చెప్పారు, అది ఇచ్చిండ్రా లేదా అనేది. 2500 రూపాయలు మహిళలకు ఇస్తా అన్నారు, అది ఇచ్చిందా లేదా? తులం బంగారం ఇస్తామన్నారు, అది ఇచ్చిండ్రా లేదా? నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, ఇచ్చిండ్రా లేదా? 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, చెప్పిండ్రు, ఇస్తారా లేదా? మహిళలనంట కోటీశ్వరుని చేస్తామని చెప్పారు. మీకు చూసిండ్రు సమ్మక్క సారక్క జాతర జరుగుతుంది. ఆ సమ్మక్క సారక్క జాతర విషయంలో అక్కడ ప్రాజెక్టు ఏదైతే ఆ డెవలప్మెంట్ ఉన్నదో దాని విషయంలో కూడా 2 మంత్రులు, ఇన్ఛార్జ్ మంత్రికి ఎన్ని గొడవలు అయినాయో కూడా మీరే పత్రిక టీవీలో చూసారు. దానికే కదా పరిపాలన చేస్తుర్రా, సర్కస్ నడిపిస్తుర్రా అని అడిగింది. ఇట్లా ఇష్టం ఉన్నట్టు మొన్న సికింద్రాబాద్ విషయంలో మేము ఒక ర్యాలీ, శాంతి ర్యాలీ పెడితే అక్కడ కూడా అక్రమంగా అందరిని అరెస్ట్ చేసినటువంటి వ్యవహారం. ఇక ఇప్పుడు పాత్రికేయులను కూడా వదిలిపెట్టే పరిస్థితుల్లో లేదు. వాళ్ళను కూడా ఇష్టానుసారం అక్రమ కేసులు పెట్టి బనాయించేటువంటి వ్యవహారం చేస్తారు. నేనేమంటున్నా, ఒక మంచి ప్రభుత్వం, గుడ్ గవర్నెన్స్ ఉండాలంటే పరిపాలన మీద దృష్టి పెట్టండి. మా మీద దృష్టి పెట్టడం మూలాన మీకు నష్టం జరుగుతుంది తప్ప లాభం జరగదు. మీ అంతలో మీరే తీవ్రమైనటువంటి నష్టానికి మీరు లోనవుతారు. 2 సంవత్సరాలు అయిపోయింది, దగ్గర 2 మాసాలు అవుతుంది. 2 సంవత్సరాలు 2 మాసాలు. ఈ 2 సంవత్సరాల 2 మాసాల్లో నీ అద్భుతమైనటువంటి ప్రజాపాలన ఏం చేసిర్రో ప్రజల సమక్షంలో పెట్టండి. అసలు మీరు గవర్నమెంట్ నడిపించే పరిస్థితి ఉందా? కేసీఆర్ గారు సెక్రటరియట్లో కూర్చుంటలేడు అని మాట్లాడారు. కేసీఆర్ గారు సెక్రటరియటే పోడు, అంత పెద్ద సెక్రటరియట్ కట్టిండని మాట్లాడారు. మీరు కూర్చుంటుర్రా? మీరు పోతుర్రా? కమాండ్ కంట్రోల్ అనేది దేనికోసం కట్టింది మీకు అందరికీ తెలుసు, మీడియా మిత్రులకు. కమాండ్ కంట్రోల్ ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి గర్వకారణంగా ఉండాలని కట్టారు. ఆయన ముఖ్యమంత్రి గారు అక్కడ పోయి ఏవో రివ్యూలు పెడతాం. మొన్నటికి మొన్న ఆయన ఫుట్బాల్ ఆడుతాడు. ప్రజలు నీకు ఫుట్బాల్ ఆడడానికి అధికారం ఇవ్వలే. మళ్ళీ ఏదో అమెరికా యూనివర్సిటీ పోతుండట. ఒక్కటి, నేను కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇది సరైనటువంటి పరిపాలన కాదు. ఈ విధంగా ఏంటంటే 8-9 గంటలు కాలయాపన. ఫోన్ ట్యాపింగ్ అనేది ఎప్పుడు కూడా రాజకీయ నాయకులకు సంబంధించింది ఉండదు.
ఆ వ్యవహారం అంతా అధికారుల సమక్షంలోనే దానికి ఒక 4-5 మంది కమిటీ ద్వారానే ఈ కార్యక్రమం అంతా జరుగుతుంది. ముఖ్యమంత్రి గారికి మంత్రులకు సందర్భాన్ని బట్టి సమ్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అది ఏ ప్రభుత్వాలు అయినప్పటికీ. కానీ దీన్ని మీరు ఒక టీవీ సీరియల్ మాదిరి సంవత్సరాల తరబడి ఈ డ్రామా కంపెనీలు నడిపించి తర్వాత అక్కడ జరగని విషయాలన్నీ లీకుల ద్వారా బయటికిచ్చి దాంతో మీరు ఏం సాధించాలనుకుంటున్నారో ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రజలకు ఏం అర్థమైతలేదు. పంచాయతీ ఎన్నికల్లో బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతో గెలిచినాం అనుకుంటారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 198% జిల్లా పరిషత్లు, మున్సిపల్ కార్పొరేషన్లు, దాంతోపాటు పంచాయతీలన్నీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ అన్నీ కూడా 198% గెలిచింది టీఆర్ఎస్ ప్రభుత్వం. ఎందుకంటే గవర్నమెంట్కు సమ్ అడ్వాంటేజెస్ ఉంటాయి. కానీ నీ పరిపాలన 40% మేము గెలిచినాం. అది మీకు ఇంకా అర్థమైతలేదు. ఆ విషయాన్ని పక్కదారి పట్టించి మధ్యలో బీసీల కోసం ఒక డ్రామా నడిపించారు. 42% రిజర్వేషన్ ఇస్తామని, అది రాదు, అది 9th షెడ్యూల్లో పెడితే తప్ప జరగదు అని చెప్పి అసెంబ్లీలో మేము చెప్పినాం. దాన్ని ఒక డ్రామా లెక్క నడిపించారు. కొన్ని పత్రికలు అయితే పార్టీ పరంగా ఇస్తాయని చెప్పి, ఈ పార్టీ పరంగా ఇస్తాయి, ఈ పత్రిక రాసే వాళ్ళకి ఫేవర్గా రాసేవాళ్ళు ఏదో పెద్ద లెక్క పెట్టి చెప్పినట్టే, ఈ వర్గాల ప్రజలు ఇంత గెలిచినరు అని లెక్క పెట్టి చెప్పినట్టే ఎలక్షన్ కాకముందే చెప్తున్నారు వాళ్ళు. కాబట్టి ఏ ప్రభుత్వం కూడా శాశ్వతంగా ఉండదు. ప్రజల అభిష్టం మేరకు, ప్రజల ఆలోచన విధానం మేరకు పరిపాలన మంచిగుందన్నప్పుడే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు. ఈరోజు మనకు ఈ దేశంలో లేని పండుగలన్నీ మనకే ఉన్నాయి. ఈ పండుగలలో డబ్బులు ఖర్చు పెట్టాలంటే ఏదైతే పేద మధ్యతరగతి కుటుంబాలకు ఏమైతే దేవుడు సామాన్ తెచ్చుకోనికే కూడా వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటలేవు. దీనికి కారణం ఎవరు? మీ ప్రభుత్వం కదా. రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోవడానికి కారణం ఎవరు? నీ ప్రభుత్వం కదా. కేసీఆర్ గారు అద్భుతమైనటువంటి పరిపాలన, కరెంటు లేని రాష్ట్రానికి 24 గంటల కరెంటు ఇచ్చినటువంటి చరిత్ర, రైతు బంధు అనేటువంటి గొప్ప కార్యక్రమాన్ని ఐక్యరాజ్య సమితి అప్రిషియేట్ చేసినటువంటి సందర్భం. ఎక్కడ కూడా పెట్టుబడి సాయం చేసింది దేశ చరిత్ర కాదు, ప్రపంచ చరిత్రలో కూడా లేదు. అదేవిధంగా ఆ కుటుంబ సభ్యులు చనిపోతే కూడా వారం 10 రోజులు తిరగకముందే వాళ్ళకి ఇచ్చేటువంటి 5 లక్షల రూపాయలు కూడా బీమా, ఆ బీమా కూడా గవర్నమెంట్ కట్టినటువంటిది కూడా చరిత్రలో లేదు. పల్లెలు అద్భుతంగా ఉండే, గ్రామాలు అద్భుతంగా ఉండే, పట్టణాలు అద్భుతంగా ఉండే. ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ ఇవన్నీ విషయాలను పక్కన పెట్టి ఫోర్త్ సిటీ భూమి ఎక్కడిది? 14,000 ఎకరాలు ఫార్మాసిటీ కోసం మేము సేకరించింది. అక్కడ రైతులకు గవర్నమెంట్కు ఉన్న అగ్రిమెంట్ ఏంది? అది ఫార్మా కోసం వాడితేనే ఉపయోగపడుతుంది తప్ప ఇతరత్ర అవసరాలకు పడితే ఆటోమేటిక్గా వాళ్ళకి ఆ భూమి ఇవ్వాలి. వీళ్ళే కదా ఎలక్షన్ల ముందు పోయి మా ప్రభుత్వం వస్తే మీకు రిటర్న్ ఇస్తామని చెప్పారు. మరి రిటర్న్ ఇస్తామని చెప్పిన వాళ్ళు ఈరోజు కొత్త డ్రామాకి తెల్లరేపారు. ఇల్లు పాలసీ అని చెప్పి దాంట్లో కూడా దారుణమైనటువంటి దోపిడీకి ఎగబట్టారు. మీకు అసలు యూనిటీ లేదు, మీ గవర్నమెంట్ కాదు, మీ పార్టీలో కూడా యూనిటీ లేదు. ఇక మాట్లాడితే చిలక పలుకులు పలుకుతురు. ఏదో పెద్ద సత్యహరిశ్చంద్ర మహారాజు వీళ్ళకి చుట్టమైనట్టు చిలక పలుకులు పలుకుతున్నారు. ఇది ఇట్లుంటుంది, అది గట్లుంటుంది అంటే ఇక కొత్తగా చేప పిల్లకి ఏదో ఈత నేర్పించినట్టు, మాకేదో తెలియదు ఈయన కొత్తగా ఏదో సృష్టించినట్టు. ప్రజలు
కేసీఆర్ గారి ప్రభుత్వంలో సంతోషంగా ఉన్నారా, లేదు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో సంతోషంగా ఉన్నారా, ప్రజల దగ్గరికి పోతే తేలిపోతుంది కదా. కాబట్టి ఈ డ్రామాలు ఏం నడవవు. శాశ్వతంగా ఎవరేం శాశ్వతం కాదు ఈ భూమి మీద. కానీ ఇక నాకు వచ్చింది అవకాశం కాబట్టి నా ఇష్టారాజ్యం. కేసీఆర్ గారు రాకపోతేనేమో రాలేదంటారు. కేసీఆర్ గారు వచ్చి కృష్ణా వాటర్ మనకు జరుగుతున్నటువంటి నష్టాన్ని ఇక్కడనే మీటింగ్ ఏర్పాటు చేసి పాత్రికేయుల సమక్షంలో పెడితే అప్పటి నుంచి ఇప్పటి వరకు చర్చలు జరుగుతూనే ఉన్నాయి కదా. సిడబ్ల్యూసి కమిటీ వేయడం కానివ్వండి, లేకపోతే ముఖ్యమంత్రి గారు ప్రెస్ కాన్ఫరెన్సు, మంత్రులంతా ప్రెస్ కాన్ఫరెన్సు. మరి ఆ భయం లేకపోతే మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? కాబట్టి నేను కోరుకునేదల్లా ఒకటే, ఇట్లా ఒకసారి హరీష్ రావు గారు, ఓసారి కేటీఆర్ గారు, దీనివల్ల మీకేమన్నా లాభం అవుతుంది అనుకుంటారేమో. ఏ లాభం జరగదు, తీవ్రమైనటువంటి నష్టం జరగబోతుంది. మేము పద్ధతి గల వ్యక్తులం కాబట్టి డెఫినెట్గా పోతాం, అడిగిన దానికి సమాధానం ఇస్తాం. మీలాగా తప్పించుకొని పారిపోయేటువంటి పార్టీ కాదు మాది. కాబట్టి ఇప్పటికైనా కానీ మీ పార్టీ వాళ్ళు ఆలోచన చేసుకోండి. ఈ డ్రామాలు ఇవన్నీ శాశ్వతంగా ఉండవు. మేము 10 సంవత్సరాలల్లా మీలాగా ఆలోచించుంటే మీరు అసలు అధికారంలోకి వస్తారా? కాబట్టి మేము మా ప్రభుత్వం ఉన్నప్పుడు బాధ్యతగా ఉన్నాం. ప్రభుత్వం బాధ్యతగా పనిచేసింది, ప్రజల కోసం పనిచేసింది. కొత్త కార్యక్రమాలు తీసుకొచ్చినాం. రాష్ట్రంలో రైతాంగమే కాదు, ఇండస్ట్రీస్ కూడా 24 గంటల కరెంటు ఉన్నటువంటి. ఇప్పుడు రెండోది మీకు వరి ధాన్యం, ఆయన ఇరిగేషన్ మినిస్టర్ గారు చెప్తారు ఇది రికార్డ్. దాని రికార్డు కారణం ఎవరు? మీరు ఇచ్చిన 24 గంటల కరెంటు, నీళ్ళు ఇచ్చింది మీరా? అప్పుడు మేము చేసింది కదా. మేము రికార్డ్ అని ఆ రోజు కేంద్ర ప్రభుత్వమే అబ్బురపోయే విధంగానే కదా, దాని కంటిన్యూషనే కదా. కొత్తగా నువ్వేమన్నా చేసినావా? కొత్తగా ఏమన్నా చెక్ డ్యాములు కట్టిర్రా? ఏదైనా ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎక్కడన్నా కట్టిర్రా? మరి అద్భుతం జరిగిందని ఎట్లా మాట్లాడతారు? మీరు ఏది చెప్పినా కేసీఆర్ గారు ఫోటో పెట్టుకొని చెప్పుకోవాలి తప్ప మీ సొంతంగా మీ డబ్బా కొట్టుకొని ఇక్కడ ఏం లేదు. కాబట్టి ఇప్పటికైనా కానీ దీని వలన మీకు నష్టం జరగబోతుంది, తీవ్రమైనటువంటి నష్టం జరగబోతుంది. అది గుర్తుపెట్టుకోండి. ప్రజలు సందర్భాన్ని బట్టి అవకాశాలు ఇస్తుంటారు. బట్ మీ ప్రభుత్వం ఏడాది 1 ఇయర్ మీ పరిపాలన చూసినాక ఆ 1 ఇయర్ నుంచే స్టార్ట్ అయింది. మీ ప్రభుత్వం ఎప్పుడు పోతుందని చెప్పి ప్రజలు ఆలోచిస్తారు. మాకు ఎప్పుడు టైం వస్తుంది, జనరల్ ఎలక్షన్ ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు ఈ ప్రభుత్వాన్ని సాగనంపే ప్రయత్నం చేస్తామని చెప్పి మీరు మాట్లాడేది. మొన్న నా మీద కేసులు పెట్టారు, ఏదో నేను ఆవేశంలో ఏదో మాట్లాడినా అని. మరి రేవంత్ రెడ్డి గారు కానీ మిగిలిన వాళ్ళ మీద ఎన్ని కేసులు పెట్టాలి? వాళ్ళు మాట్లాడిన భాష అంటే చట్టం అంటే అందరిది చట్టం అందరికీ మరి వర్తిస్తుందా? కొంతమందికే వర్తిస్తుందా? కాబట్టి ప్రభుత్వం ఆలోచన చేసుకోవాలి. ఇక మీదట కొంత బాధ్యతగా పనిచేస్తే ఏమన్నా మేలు జరుగుతుందేమో. కానీ మీరు ఇటువంటి కక్ష సాధింపు చర్యలకు పోతే మాత్రం దీనివల్ల మీకే ప్రమాదం, మీకే ఇబ్బందులు వస్తాయి, గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం. అల్టిమేట్గా నష్టం. ఇప్పుడు ప్రజలు ఏంటంటే ఒక ప్రభుత్వానికి అవకాశం ఇచ్చినప్పుడు మంచి జరిగితే వాళ్ళకే మంచి, లేకపోతే నష్టం జరుగుతుంది అదే ప్రజలతో. అల్టిమేట్గా అదే ప్రజల్ని మిమ్మల్ని ఇంటికి పంపిస్తారు. ఓకే, ఏమన్నా
ఇప్పుడు ఎవరిని టార్గెట్ చేసినా అల్టిమేట్గా నష్టం జరిగేది వాళ్ళకే. ఇదంతా ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులది బాధ్యత ఉంటుంది, రాజకీయ నాయకులది ఉండదు. ఇది ఒక్క రాష్ట్రమే కాదు, దేశవ్యాప్తంగా కూడా భారతదేశ కేంద్ర ప్రభుత్వంలో కూడా ఇది ఉంటుంది, అన్ని రాష్ట్రాలకు సంబంధించి కూడా ఉంటుంది. నేనేమంటున్నా, ఇప్పుడు ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో గుండె మీద చేసుకొని నా ప్రభుత్వంలో ట్యాపింగ్ జరుగుతలేదని ఒక ఎమ్మెల్యేని ఒక మంత్రితో కొడుతానని చెప్పేయండి. అది దేశ భద్రత కానీ రాష్ట్ర భద్రత కానీ దానికోసం ఈ వ్యవస్థ ఏర్పాటైంది. ఇప్పుడు కాదు, 50 ఏళ్ళ కిందనే ఏర్పాటైంది. కాబట్టి దానివల్ల వాళ్ళకి నష్టం జరుగుతుంది. ఫైన్, కేసీఆర్ గారిని పిలవండి. ఇప్పుడు నేనేమంటున్నా, ఏది చెప్పినా కానీ రాజకీయాల కోసం ఏది పడితే అది మాట్లాడగలుగుతాం. ఎవరు మాట్లాడినా బాధ్యతగా మాట్లాడితే వాళ్ళకే మంచిది. ఓసారి వాళ్ళకి లింకు, వీళ్ళు మాట్లాడితే వీళ్ళకి లింక్, ఇదే కదా జరుగుతుంది. నిజాయితీగా నిబద్ధతతో పనిచేసే వ్యవస్థని ఏర్పాటు చేయండి ఫస్ట్. అది వదిలిపెట్టి పనికిరాని పిచ్చకుంట్ల వ్యవహారం అంటారు కూడా అట్లుంది ఇప్పుడు. దేనికైనా టైం సందర్భం ఉంటుంది. నేనేమంటున్నా, దేనికైనా సందర్భం ఉంటుంది, అన్నీ బయటకు వస్తాయి. దానికి కూడా ఒక సందర్భం ఉంటుంది. ఆ సందర్భం ప్రకారం స్టెప్ బై స్టెప్ వస్తుంది. కాబట్టి ఏదైనా కానీ టైం వచ్చినప్పుడు అన్నీ జరుగుతాయి. రెండు సంవత్సరాలు 2 మాసాలు అయింది ప్రభుత్వం వచ్చి, ఇంకా 2 ఏళ్ళు నడిపిస్తారు. 5వ సంవత్సరం ఎవడు మాట కూడా వినడు. 6వ సంవత్సరంలో మేము వస్తాం, అంతే జరిగేది. దీంట్లో ఏంటంటే సింపుల్, అది ఏమి నడిపించినా 2 ఏళ్ళే, అది కూడా 18 మాసాలు. ఆ 5th ఇయర్ ఉంటుంది కదా, ఎవడో మాట వినడు. ఆ 1 ఇయర్ కాగానే మళ్ళీ మేము వస్తాం. కాబట్టి ఇదంతా చరిత్ర. నేను ఒక సీనియర్ పొలిటీషియన్గా నా అనుభవంతో చెప్తున్నా, నా అనుభవంతో చెప్తుంది. ఇది ఎప్పుడు శాశ్వతం కాదు హరాస్మెంట్ అనేది. దీని వలన చేసే వాళ్ళకి నష్టం తప్ప ఎదుటి వాళ్ళకి ఎప్పుడు నష్టం ఉండదు. మీకేందంటే అల్ప సంతోషం అంటారు కదా, టెంపరవరీగా సంతోషపడవచ్చు, బట్ ఫైనల్గా దాని జడ్జిమెంట్ వేరే రకంగా ఉంటుంది. ఇప్పుడు మొన్న ఫర్ ఎగ్జాంపుల్ ఎన్టీవీలో 3 రిపోర్టర్స్ని అరెస్ట్ చేశారు. నేను అక్కడ పోయిన కంట్రోల్ రూమ్ సీసేసుకు, నేను వాళ్ళని కలుస్తా అంటే ఇవాళ హాలిడే సార్ అని చెప్పాడు. పోలీసు కూడా హాలిడే ఉంటుందని నాకు ఆ రోజు ఎరికైంది. కలవడానికి వీల్లేదన్నారు. ఓ ఇట్లా హంగామా జరిగిందంటే ఏదో ప్రపంచం బద్దలైనట్టు అనుభవం జరిగింది. తీరా న్యాయమూర్తి దగ్గర తీసుకపోతే ఏం జరిగింది అంటే, వాళ్ళు పెట్టిన సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి అసలు ఎలిజిబులే కాదు. ఏం చేశారు? ఇప్పుడు దానివల్ల పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ప్రభుత్వానికి ఏమన్నా పేరు వచ్చిందా? వాళ్ళ ముగ్గురికి పేరు వచ్చిందా? వాళ్ళు ముగ్గురే హీరోలు అయినారు కదా. మరి అదే జరుగుతుంది అంటున్నా నేను ఆ రోజు చెప్పిన. ఇప్పుడు వాళ్ళు ఒక కథనం ప్లే చేస్తే దాని మీద సిట్ వేసారు, కంప్లైంట్ ఇచ్చిన సిట్ వేసారు. ఇంకొక పత్రికల ఒక ఆర్టికల్ వచ్చింది, బట్టి విక్రమార్క ఆ మీడియా యాజమాన్యము అదంతా వచ్చింది, దాని మీద సిట్ ఎందుకు వేయలే? అంటే చట్టం అనేది, న్యాయం అనేది
మీ 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 అవసరాల కోసం మీ అనుకున్నది చేసుకోవడానికి సిట్ వేస్తారా? మరి ఆ న్యూస్ కూడా దీనికంటే పెద్ద న్యూస్, అది దీనికంటే పెద్ద న్యూస్. ఒక డైరెక్టు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారిని పార్టీ చేసారు దాంట్లో. మరి దాని మీద సిట్ ఎందుకు వేయలే? కాబట్టి ఇవన్నీ ప్రజలు అబ్జర్వ్ చేయని అనుకుంటారు. ప్రజలు అన్నీ గమనిస్తారు. ప్రజలు అన్నీ ఎప్పటికప్పుడు గమనిస్తుర్రు. సందర్భం వచ్చినప్పుడు కుండ పగులుతుంది. నేను ఆ రోజు కూడా చెప్పిన సిసిఎస్ దగ్గర, పొలిటీషియన్ అయిపోయింది, ఇంకా మీ ఫోర్త్ ఎస్టేట్ మీద ఉన్నది మీకు, మీరు ఎంత పాజిటివ్ ఉన్నా మళ్ళీ మీ మీదనే ఉంటుంది అని చెప్పి. ఎందుకు చెప్పినా, పరిపూర్ణాచారి ఆ పిల్లోడు, అతను దగ్గర నాకు తెలిసి 6 ఏళ్ళ నుంచి గాంధీ భవన్ దగ్గరనే ఉంటుండే. ఇక మరి అట్లుంటూనే లోపటేస్తే ఇక ఇప్పుడు వాళ్ళకు రోజు పాజిటివ్ రాసే వాళ్ళని వదిలిపెడతారు అనుకుంటుర్రా? వదలరు కదా. ఇప్పుడు ఆ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రావడానికి పాపం ఆ పిల్లోడు కూడా రెగ్యులర్ న్యూస్ ఇచ్చుకుంటే ఎక్కడ పోయినా, పాదయాత్రలకు పోయినా, ఎక్కడ పోయినా ఎంబడి ఉంటుండే. అతను లేడు, అయ్యప్ప శబరిమల పోయిండు అనేది టికెట్లు అవన్నీ డీటెయిల్స్ ఉన్న తర్వాత కూడా అతను తీసుకుపోయి కూర్చోబెట్టారు. ఆడ ఎంక్వైరీ లేదు, ఏం లేదు. ఆ రోజంట హాలిడేనంట. సాయంత్రం కరెక్ట్ 4 గంటలకు 5 గంటలకు అతన్ని ఎంక్వైరీ చేసి పంపించేసారంట. ఆడ ఎంక్వైరీ చేయడానికి ఎవడు లేనేలేడు. ఎంక్వైరీ చేసి ఎట్లా పంపించారో తెలియదు. వాళ్ళు ఏంటంటే కొంతమంది మంత్రులు మాట్లాడుకుర్రు, అరే మన ఎంబడి 6 ఏళ్ళ నుంచి గాంధీ భవన్లోనే ఉన్నాడు కదా, పాపం అతన్ని వదిలిపెట్టండి అని చెప్పినట్టుండ్రు, పంపించారు. కాబట్టి మన దగ్గర ఉన్న వాళ్ళకు ఫేవర్గా ఉన్న పత్రికా యాజమాన్యానికి, టీవీ ఛానల్ యజమాన్యాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, గారు 6 ఏళ్ళ నుంచి ఆడ పడి పాపం వాళ్ళ ప్రభుత్వం రావడానికి కృషి చేసిన ఆయననే వదలలేదంటే మరి రేపు మిమ్మల్ని వదులుతారని మీరు ఎట్లా అనుకుంటున్నారో నాకైతే తెలియదు. మీరు కూడా కొంత జాగ్రత్తగా ఉండండి. 100% నేనే బాధ్యత తీసుకుంటా. నేను ఇప్పుడు కూడా బాధ్యతనే ఉంటా. మీకు తెలుసు, పాత్రికేయులో ఎవరికి ఏం జరిగినా కానీ నా దగ్గరకు వచ్చినప్పుడు నాకు తోచినంత సాయం చేసుకుంటా పోతా. ఏదైనా ఇబ్బంది ఉంది వీళ్ళతో మాట్లాడమంటే నేను మాట్లాడతా. నేను ఇప్పుడు అజంటూనే మాట్లాడతా నేను. కాబట్టి అప్పుడు మా ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా తప్పకుండా బాధ్యతగా మీ పక్షాన్ని నేను నిలబడతా. కానీ ఇది మాత్రం ప్రమాదమైనటువంటిది. అది పరిపూర్ణాచారినే వదలనోడు మిమ్మల్ని వదులుతాడన్న గ్యారెంటీ లేదు. ఎందుకంటే మనము కొన్ని గమనించాలి. వాస్తవ పరిస్థితులు ఏందనేది మనం అర్థం చేసుకోవాలి. అంటే వాళ్ళకి ఏమైపోయిందంటే, ఇగో వీళ్ళని అరెస్ట్ చేస్తే మేము హీరోలం అయిపోతాం. అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు కదా, హీరో అయిపోతామని. ఇప్పుడు వాళ్ళు కూడా గమ్మునుకుర్రు. వాళ్ళు కూడా ఎలక్షన్లు అప్పుడు లేస్తారు. ఎవరికైనా ఆపర్చునిటీ కదా సందర్భం వచ్చినప్పుడు. అచ్చా, టికెట్ల రేట్లు, రాజాసాబో ఏదో సినిమా అనుకుంటా, అల్లు అరవింద్ ప్రభాస్ ఆయన గీయడానికేమో టైం లేదంట వీళ్ళకు. నెక్స్ట్ డేనేమో రాత్రి 12 గంటలకు ఇస్తారంట. అదేం పద్ధతు? సర్కస్ కంపెనీ నడిపిస్తుర్రో ప్రభుత్వాన్ని నడిపిస్తుర్రో వాళ్ళే తెలుసుకుంటే మంచిగా ఉంటుంది. చివరిగా నేను చెప్పేది మాత్రం ఒకటే, ప్రభుత్వానికి ఇది కరెక్ట్ కాదు. ఈ కక్ష సాధింపు చర్యల వలన మేమేమన్నా భయపడేట్టు పార్టీ ఇది. 2001లో ఉద్యమం వచ్చినప్పటి నుంచే ఎన్ని ఒత్తిడ్లు, ఎన్ని హరాస్మెంట్లు, ఎన్ని వేధింపులు, ఎన్ని కేసులు. అప్పుడు నేను లేననుకో, అవన్నీ తట్టుకొని నిలబడ్డటువంటి పార్టీకి ఇవి ఒక లెక్కన. దీనివలన మీకే నష్టం జరుగుతుంది. కాబట్టి మీరు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చండి, ప్రజల నుంచి అప్రిషియేషన్ పొందండి. ఒక్క ప్రాజెక్టు చెప్పండి.
ఇప్పుడు కూడా దావోస్ పోయి మొన్నటిదాకా పోయాము, అగ్రిమెంట్లు చేసుకున్నాము, అవి చేసుకున్నాం, ఇవి చేసుకున్నాం అన్నారు. ప్రాజెక్ట్ ఎక్కడైనా టేకప్ అయిన దాఖలాలు కనిపిస్తున్నాయా? పొద్దున మళ్ళీ లగచర్లలో గొడవ అయిందంట. లగచర్ల పొద్దున్న గొడవ అయిందని చెప్పి నేను టీవీలో ఎక్కడనో స్క్రోలింగ్ చూసిన. లగచర్ల గ్రామంలో గొడవ అయింది. ఆ కాన్సెన్స్ కూడా కొడంగలే. కాబట్టి ఇంత పని వదిలిపెట్టి ప్రభుత్వానికి ఎప్పుడైనా కానీ పని చాలా ఉంటుంది. ప్రభుత్వానికి చేతి నిండా పని ఉంటుంది. ఆ పని చేసుకోండి ఫస్ట్. ఆ పని వదిలిపెట్టి ఈ పనికిరాని పనుల మీద చేస్తే అల్టిమేట్గా మీకే నష్టం జరుగుతుంది. అది గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ.